ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, నిన్నటి రోజు ఆయన గురించి సాక్ష్యం వింటున్నప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో కిర్క్ గారి గురించి. కిర్క్ అంటే ఎవరిని అడగండి. ట్రంప్ గారు ఈరోజు ప్రెసిడెంట్ స్థానంలో కూర్చోడానికి ప్రజల మధ్యలో ఎక్కువగా పరిచయం చేసి, దేవుని సేవకునిగాను, అలాగే దేవుని విలువలు ఎప్పుడు కాపాడబడ్డానికి అహర్నిశలు పోరాడిన అతి చిన్న వయసులో ఒక హతసాక్షిగా చనిపోయిన ఒక వ్యక్తి, యవనస్తుడు. తన వయసు 31. నాకే ఛాలెంజింగ్ అనిపించింది. చిన్న వయసు, ఆఫ్టర్ ఆల్ 31 ఇయర్స్లో వైస్ ప్రెసిడెంట్ తన పార్థివ దేహాన్ని మోస్తున్నాడండి. ఒకసారి కన్వే చూపిస్తారా? ఆ వీడియో ఉందా? వైస్ ప్రెసిడెంట్ తన శవాన్ని మోస్తున్నాడు. ప్రభుత్వ లాంఛనాలతో ఒక్కసారి హాఫ్ మాస్ట్ ఫ్లాగ్ చేస్తున్నారు. యుఎస్ జెండాని. దేశం స్తంభించిపోయింది. వేల మంది సైనికులు ఒక వీరమరణం పొందిన వ్యక్తిగా ఆయన పార్థిదేహాన్ని వైస్ ప్రెసిడెంట్ వచ్చి మోసాడండి. ఆ పెన్స్ వచ్చి పార్థివాన్ని మోస్తున్నాడు. 31 సంవత్సరాల వయసులో, 31 షార్ట్ లైఫ్, 31 ఇయర్స్. బతికి పెరిగి 70, 80, 90 భూమికి బరువై ఎందుకు జీవితాలు బతకడం? యువర్ స్మాల్ లైఫ్, వన్ లైఫ్, లివ్ ఇట్ ఫర్ గాడ్. సచ్చేది ఏదో రోజు వస్తాం, కానీ దేవుని కొరకు రోషంగా బ్రతికి చనిపోయాడు. వీరమరణం పొంది చనిపోయాడు. ఆయన పార్థిదేహాన్ని మోసుకొని పోతున్నప్పుడు అండి, మొత్తం ఒక్కసారి అమెరికా దేశం అంతా స్తంభించిపోయి, మోటార్ కేడ్ కానీ లేదా ఆర్కేడ్ కానీ వెహికల్ కేడ్ కానీ ఒక్కసారి మూవ్ అవుతూ ఉంది. ఆ ప్రాంతం చూస్తూ ఉంటే ఒక్కసారి రోమాలు నిక్కబొడుచుకునేటట్లు ఆయన పార్థివ దేహాన్ని మోసుకొని పోతున్నప్పుడు, ఆ లైఫ్లో చిన్న జీవితం తిప్పికొడితే 30-31 సంవత్సరాలు కోట్ల మందిని ప్రభావితం చేసి చనిపోయిన వ్యక్తిగా హతసాక్షిగా వెళ్ళిపోయాడు. ఈరోజు అభిషేకం పొందుకొని ఏం చేస్తున్నావు? నువ్వు కాదు కదా చేసేది. నీలో ఉన్నవాడు లోకంలోనికంటే గొప్పవాడని నీకు తెలుసు కదా. అయినా ఈరోజు చివరికి జీవితాన్ని అలా విడిచిపెట్టేస్తూ ఉన్నట్లయితే, డోంట్ వేస్ట్ ద ప్రెషియస్ లైఫ్ గివెన్ అంటూ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఒక్కొక్కరికి విలువైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. మన మీద దేవుడు పెట్టిన పెట్టుబడులు, ఆలోచనలు గర్భంలో పిండముగా రూపించబడక మునుపే దేవుడు మన పట్ల కలిగిన ఆలోచనలు ఆలోచిస్తే, ఆయన మన పట్ల కలిగిన ఆలోచనలు కానీ లెక్కింప ప్రయత్నించుతామా, అది ఇసుకరేణుల కంటే గొప్పవే. చూడండి, లైఫ్లో వెన్ హీ అండర్స్టూడ్ దట్ లైఫ్ ఈజ్ అ వెరీ షార్ట్ లైఫ్ అండ్ ఐ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీ గాడ్ గివ్స్ మీ. ఎక్కడెక్కడ అవకాశాలు ఇస్తే, క్యాంపసెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ, యవన బిడ్డల మధ్యలో కావచ్చు, లేకపోతే పార్లమెంట్స్లో కావచ్చు, సెనెట్లో కావచ్చు, ప్రెసిడెంట్ల పక్కన కావచ్చు, అవకాశం దొరికిన దగ్గర నిలబడ్డాడు. చూడండి, ఆయన మరణిస్తే అందరు చనిపోతాం, మనం చనిపోతాం, అందరు చనిపోతారు. కానీ 31 లేదా 30, 31, 32, 3 ఇయర్స్ ఆ శవాన్ని, పార్థిదేహాన్ని మోసుకొని పోవడానికి కొరకు చూడండి, ఆ ప్రెసిడెంట్ గారే ఆయన పార్థిదేహాన్ని మోస్తూ ఒక వేల బండ్ల మోటార్ కెడ్ ప్రభుత్వ లాంఛనాలతో ఆ గౌరవ వందనాలు పొందుతూ, జెండాలు కూడా హాఫ్ మాస్ట్ పెట్టి ప్రభుత్వ లాంఛనాలతో ఘనమైన వీరమరణం ఇచ్చారు. జీవితం ఒకేసారి పొందుకుంటాం. నీ అభిషేకంతో దయచేసి ఆటలాడద్దు. వెయిట్ ఫర్ ద విండోస్ ఆఫ్ ఆపర్చునిటీ గాడ్ ఈస్ గివింగ్ యూ. డోంట్ లెట్ దన్ ఆపర్చునిటీస్ గో టు డాగ్స్. నీ అవకాశాలు దయచేసి వృధా చేసుకోవద్దు, తొందరపాటొద్దు. నీ అభిషేకంకు తగిన సమయంలో దేవుడు ఘనపరిచి హెచ్చించునుగాక. ఒకసారి లేచి నిలబడదాం.